అందరికీ నమస్తే. మొన్న కాంగ్రెస్ వాళ్ళ ట్విట్టర్లో పెట్టుకున్న పోల్ అందరికీ తెలుసు కదా. నాకు తెలిసి ప్రతి ఊరుకు రీచ్ అయింది. ఊర్లలో ఏమనుకుంటుందో తెలుసు ఆ ట్వీట్ గురించి. గాంధీ భవన్లో ఏమో ఎలక్షన్ జరిగిందంట. ఆ ఎలక్షన్స్లో గాంధీ భవన్లో పెట్టుకున్న ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అంటే ఫామ్ హౌస్ పాలన పెట్టారు కదా వీళ్ళు. ఫామ్ హౌస్ పాలనకే 70% 70 మంది 100కి 70 మంది ఓట్లు వేసారంట. రేవంత్ రెడ్డి పాలనకు ప్రజాపాలన అని పెట్టుకున్నారు కదా వీళ్ళు పోల్లో. దానికి 30 మంది ఓట్లు వేసారంట. ఇక కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన దానికే 70% ఓట్లు వచ్చినాయంట అనేది జనాల్లోకి పోయింది. రచ్చబండ మీద జరుగుతున్న చర్చ ఇది ఊర్లలో. దీనికి తగ్గట్టు కేసీఆర్ కూడా క్యాచ్ చేసిండు. కేసీఆర్ కూడా క్యాచ్ చేసి ఆయన స్టైల్ ఉంటుంది కదా, ఆయన స్టైల్లో సెటర్కి ఎట్టుంటుంది కేసీఆర్ స్టైల్లో దాని గురించి ఏమన్నాడో మీరు చూసిండ్రు. మళ్ళీ ఒకసారి చూడండి ఈ వీడియో. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 వాళ్ళ దానిలో ఎవడో పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్న పోల్లోనే మనకు 70% వచ్చిందని చెప్పి ఆయన కార్యకర్తలు చెప్పుకున్నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక ఇది ఎక్కడ దాకా పోయింది, గ్రౌండ్ దాకా పోయింది. ఆ ఓట్లు వేసింది 90,000 మందే కావచ్చు కాక, కానీ ఒక అఫీషియల్ ట్విట్టర్లో కరెక్ట్గా అది ఎన్ని రోజులు ఎట్లా పెట్టింది తెలుసా? 420 days అయింది, 420 రోజులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కరెక్ట్గా ఆ రోజే పెట్టుకున్నారు. అదేందో షూటబుల్ 420 days నాడే అది ఒక రెఫరెండం. అది ఫామ్ హౌస్ పరిపాలన కావాలన్నా లేకపోతే ప్రజాపాలన కావాలన్నా అని రెఫరెండం అది. నిజానికి ఈ రెఫరెండాలు అనేది ఎవరు పెట్టుకోడు. ఎవడన్నా జేబులో టైం బాంబు పెట్టుకొని తిరుగుతాడా? టైం బాంబు అవతలకి చేయాలి, కానీ నువ్వు జేబులో పెట్టుకొని తిరిగిన కాంగ్రెస్ వాళ్ళు ఆ జేబులో పెట్టుకొని తిరిగినారు. అయితే దీనికంతా ప్రధానమైన కారణం ఒకటి చెప్తున్నారు. అసలు దీనికంతా కారణం ఎవరు, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? కాంగ్రెస్లో పెద్ద అల్లకొల్లాలం ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసిన 100 తప్పుల కన్నా, లేదా రేవంత్ రెడ్డి వేసే 100 తప్పుల కన్నా ఇది ఎక్కువ డ్యామేజ్ చేసింది కాంగ్రెస్ని. ఈ పోల్ ఎక్కువ డ్యామేజ్ చేసింది. కాంగ్రెస్ మీద పాజిటివ్గా మాట్లాడుకునే ఊర్లలో మాట్లాడుకునే వాళ్ళు కూడా మా పని అయిపోయింది అనే చర్చ స్టార్ట్ చేసినారు. వాళ్ళు కూడా మా పని అయిపోయినట్టుంది, ఎందుకంటే మేము పెట్టిన పోల్లోనే ఇంత దరిద్రంగా వచ్చింది ఏంది అనేది జనాలకు పాకింది. దీంతో అసలు ఏం జరిగింది, అసలు ఇదో పెద్ద కాంగ్రెస్లో అల్లకొల్లం అయిపోయింది. సీనియర్లు ఒక పక్క మాట్లాడుతున్నారు. ఇది కేవలం గాంధీ భవన్లో తెలంగాణ కాదు, ఢిల్లీకి కూడా వాకింది. చెప్పినా కదా, ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, తర్వాత బీజేపీ వాళ్ళు మస్తు ప్రచారం స్టార్ట్ చేశారు. ఢిల్లీలో ప్రచారాస్త్రం ఇదే, ఈ పోలే. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి సంవత్సరంగా కాలేదు, వాళ్ళు పెట్టుకున్న పోల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి ప్రచారం స్టార్ట్ చేశారు. కాంగ్రెస్కు 30% ఓట్లు కూడా రాలేదనేది ప్రచారం ఢిల్లీలో. ఇంకా వెబ్సైట్లకు పోతే నేషనల్ వెబ్సైట్లు, ఇంటర్నేషనల్ వెబ్సైట్లు, నేషనల్ టీవీలు, నేషన్ మొత్తం అందుకున్నది. అసలు ఆ ట్వీట్ పెట్టింది ఎవరు, ఆ పోల్ పెట్టింది ఎవరు అనే చర్చ ఉంది. ఈ పోల్ పెట్టిన తర్వాత బయటపడినకే 1,00,000 మంది 1,00,000 మాట్లాడుతున్నారు. ఇంటర్నల్గా చాలా వ్యవహారాలు జరిగినాయి. ఈ పోల్ పెట్టిన వ్యక్తి ఎవరు, అసలు ఎందుకు పెట్టినరు, ఎట్లా పెట్టినరు, ఇది ఈ ఆలోచన ఎవరిది అని. లాస్ట్కి చూస్తే ఒక మనిషి బయటకు వచ్చిండు. ఈ పోల్ పెట్టింది ఎవరు అని అంటే మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అని ఉంటాడు. ఎవరంటే ఈయన సామ రామ్మోహన్ రెడ్డి. సామరామూరు అనేది ఆయన మీడియా కమిటీ చైర్మన్. అసలు కాంగ్రెస్లో అయినా ఎక్కడైనా సరే ఒక పదవి ఇచ్చేటప్పుడు ఆయన అనుభవం ఏంది, ఆయన కథ ఏంది, ఆయన కార్ఖాన ఏంది, ఆయనకున్న నాలెడ్జ్ ఏంది అనేది చూసి ఇవ్వాలి. సామరామూరెడ్డికి అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఆయన 2022 నుంచి యాక్టివ్గా ఉన్నాడు కాంగ్రెస్లో. అంతకుముందు కార్పొరేట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే 7th ప్లేస్ 8th ప్లేస్ వచ్చిండు అక్కడ ఎక్కడో వనస్థపురంలో. మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అంటే ఏంది, మీడియా వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేస్తూ ఉండాలి, అంటే మాట్లాడుతూ ఉండాలి, పరిచయాలు ఉండాలి. సామరామరెడ్డికి ఎక్కడ ఏ పరిచయం ఉండో తెలియదు. అసలు ఈ పోస్ట్ ఎట్లా వచ్చిందనేది పెద్ద చర్చ ఇప్పుడు కాంగ్రెస్లో. ఎవరి కాలు పట్టుకొని తెచ్చుకున్నాడు, కానీ కాంగ్రెస్ మొత్తం ఖరాబ్ చేసి పడేసిండు. అసలు ఇక ఇప్పుడు అందరు అదే మాట్లాడుకుంటున్నారు, అసలు ఎవరైనా ఎందుకు పోస్ట్ ఇచ్చారు. నిజానికి ఈయనకు పెద్ద కమ్యూనికేషన్ ఏం లేదు. ఈయనకు పెద్దగా టీవీ ఛానళ్ళ సీఈఓలు, లేకపోతే మొత్తం రిపోర్టర్లు, మీడియా, లేకపోతే ప్రింట్ మీడియా, అయితే దానిలో ఓనర్లు,
వీళ్ళందరూ మేనేజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కాంగ్రెస్ వార్తలు హైలైట్గా కనిపిస్తూ ఉండాలి. కాంగ్రెస్ వార్తలు హైలైట్గా ఎక్కడ చూసినా కాంగ్రెస్ వార్తలు కనిపిస్తూ సోషల్ మీడియాలో అయినా లేకపోతే మీడియాలో అయినా ఎక్కడైనా అవి కనిపించే ఆయన బాధ్యత. అసలు సామారామోహన్ రెడ్డి పోస్టింగ్ తీసుకున్న తర్వాత నాకు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఆయన ప్రిపరేషన్ మీటింగ్ పెట్టుకున్నాడు ఏదో, అంటే ఆయన పోస్ట్ తీసుకున్న తర్వాత ఎవరు రాలేదంట. సీనియర్లు లేరు, జూనియర్ లేరు, ఎవరు లేరు. ఫస్ట్ మీటింగ్ అయిపోయింది. తర్వాత సెకండ్ మీటింగ్ పెడితే ఎవరు రాకపోతే వీళ్ళకి ఫోన్ చేసి బతిమలాడించుకొని కొంతమంది పిలిపించుకున్నారంట. అప్పటికి కూడా కాంగ్రెస్లో ఎవరైతే వాయిస్ వినిపిస్తున్నారో అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు సీనియర్లు ఉన్నారో వాళ్ళు ఎవరు రాలేదు సమావేశానికి. అది ఆయన లెవెల్. సరే ఏదో పోస్ట్ తీసుకున్నాడు, ఏదో నడిపిస్తున్నాడు. ఇప్పుడు పీసీ చీఫ్ ఎవరు, మహేష్ కుమార్ గౌడ్ గారు అయినారు. నాకు తెలిసి మహేష్ కుమార్ గౌడ్ వార్త ఏ పేపర్లో అయినా ఫ్రంట్ పేజీలో లేకుండా దాదాపు 1 month అయిందో 1.5 month అయిందో. రెఫరెండం తీసుకోవాలనుకున్నప్పుడు మరి ఎవరు పీసీసీ చీఫ్ చెప్తే పెట్టినరా పోల్, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్తే పెట్టినరా పోల్? నాకు తెలిసి రాజకీయంగా ఇంత అనుభవం ఉన్న రేవంత్ రెడ్డి ఆ పోల్ పెట్టమని చెప్పి ఉండడు. ఆయన ఆల్రెడీ సీరియస్ అయ్యిండు. అసలు ఎట్లా పెడతారు ఈ పోల్ అని చెప్పి సీరియస్ అయ్యిండు, ఇజ్జత్ పోయిందని అన్నాడు అనేది ఆల్రెడీ ఆ చర్చ కూడా బయటకు వచ్చేసింది. మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పాడు అట్లా. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు ఏ మాత్రం అనుభవం ఉన్నా అట్లా చెప్పాడు. ఎందుకంటే ఎవడన్నా అన్నముల మనం పోసుకుంటాడా, ఆయన పల్లెముల వాళ్ళు పోసుకుంటారా మనం? మరి ఈ కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో పెట్టుకుంటే అది కూడా 420 days రోజు, 420 రోజు, అవతల వాళ్ళు 420 హామీలు అనుకుంటున్న టైంలో 420 రోజు గాంధీజీకి వినతి పత్రాలు ఇస్తున్నాం అనుకుంటున్న టైంలో, గాంధీజీ వర్ధంతి కదా, ఇస్తున్న టైంలో కరెక్ట్గా ఆ రోజు ఇట్లాంటి రిఫరెండం పెట్టుకుంటారు. ఎవడన్నా తెలుగునోడు పెట్టుకుంటాడా? కానీ సామరామోహన్ రెడ్డి మరి ఆయనకున్న అనుభవం ఏందో, ఆయన కథ ఏందో, ఆయన ఆలోచన ఏందో కానీ పెట్టుపడేసిండు. మొత్తం కాంగ్రెస్ను రోడ్డు మీదకి గుంజేసిండు, రోడ్డు మీదకి లాగేసిండు ఆయన్ని మొత్తం. నాకు తెలిసి ఏఐసీసీకి దగ్గరగా ఉండే ఒక లీడర్ ఒక మాట అన్నాడు. ఏఐసీసీకి దగ్గరగా ఒక సీనియర్ లీడర్ మాట్లాడాడు. ఆయన ఏమంటాడు తెలుసా, అసలు ఈ బాల్ బచ్చాగాళ్ళకి ఎట్టిచ్చిర్రు ఆయన పదవులు, ఇంత ఇంపార్టెంట్ పదవి అసలు ఇది ఎట్లా సాధ్యమైంది? ఎవడిచ్చిండు ఈ పదవి? ఎవడిచ్చిండు ఆయనకు? ఎట్లా పెట్టుకున్నాడు? మళ్ళీ ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ పోస్ట్ కూడా వస్తుందని చెప్పుకొని తిరుగుతున్నాడు. అదొక దరిద్రం ఉంది. బాధ్యత ఎవరు వహిస్తారు? పీసీ చీఫ్గా ఉన్న ఆయన బాధ్యత వహిస్తాడా? కాంగ్రెస్ ఇంత నష్టం జరిగే ఒక సంఘటనకు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చెప్పింది ఆయన ఎందుకు బాధ్యత వహిస్తాడు? ఆయన బాధ్యత వహించలేడు. ఇప్పటిదాకా బాధ్యత ఎవరో ఇప్పటిదాకా ప్రకటించలేదు. దానికి పెద్ద చర్చ నడుస్తుంది కాంగ్రెస్లో. ఆ పోస్ట్ పెట్టించింది రామ్మోహన్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి ఏమంటలేడు, ఈయన రెడ్డి కాబట్టి ఏమంటలేడు. అదే ఒక బీసీఓ ఎస్సీఓ ఆ పోస్ట్ పెట్టించిందంటే ఇప్పటికల్లా క్రమశిక్షణ చర్యలని చెప్పేసి పెద్ద రాద్ధాంతం జరిగేది కాంగ్రెస్లో. సామారామోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి అంత రెడ్డిలు కాబట్టి దీన్ని మొత్తం ఇంత నాశనం చేసినా, ఇంత కాంగ్రెస్ గ్రాఫ్ను మొత్తానికి భూమిలో వాతి పెట్టినా, ఊరూరా దీని గురించి చర్చ చేసే అవకాశం బీఆర్ఎస్కి ఒక అస్త్రం కదా. కేసీఆరే మాట్లాడిండు అని అంటే దానికి అర్థమైంది. బీఆర్ఎస్ వాళ్ళు దీని ఒక అస్త్రంగా వాడుకొని కాంగ్రెస్ వీక్నెస్ను బయట పెట్టిండ్రు కదా. 180,000 మంది ఫాలోవర్స్ ఉన్న ట్విట్టర్లో మీరు 180,000 90,000 మంది ట్వీట్ చేసి కనీసం ఆ పోస్ట్ పెట్టినట్టు ఎవరికి తెలియదంటే కూడా చాలామంది సీనియర్లు చెప్తున్నారు, మాకు ఎవరు చెప్పలే, మాకు ఎవరు కనీసం లింక్ అన్నా షేర్ చేయలే, మేము కూడా మా సర్కిల్లో ఓట్లు వేపిస్తుంటే పాజిటివ్గా కాంగ్రెస్కు. చిన్న సంఘటన కాదు. ఇప్పుడు మోకాలికి 100 దెబ్బలు తాకితే కట్లు కట్టుకొని తిరగవచ్చు, కానీ తలకాయ లేచిపోతే ఇప్పుడు ఈ పోల్తోన కాంగ్రెస్కు తలకాయ పోయింది. బీజేపీలో బీఆర్ఎస్లో చేసే ఒక ఆరోపణకు ఇతర మంత్రులు పెట్టి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తిప్పి కొట్టచ్చు. కానీ దీన్ని ఎవరు తిప్పి కొట్టాలి? అందరూ స్క్రీన్ షాట్లు వేసి తిప్పబట్టి ఊరూరా ఏరిపాయే. ఏం చెప్తే ఈ డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది? అసలు దీనికి ఎవరో బాధ్యత వహించాలి. ఎవరెవరు బాధ్యత వహించకపోతే ఎట్లా? మా రక్తం మీద మా కష్టం మీద కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు పదవులు లేకపోయే, కనీసం పార్టీని కూడా మొత్తం తొక్కిపాడేసినారు, పార్టీని మొత్తం నష్టం చేసినారు. ఈ దెబ్బతోన పార్టీ మొత్తం జనాలలో పార్టీ మీద నెగిటివ్ చర్చ స్టార్ట్ అయింది. ఒక తప్పు, ఆ తప్పు చేసిన వ్యక్తిని ఎవరు ఏమంటలేరు, కనీసం ఎవరు మేము బాధ్యులమని ప్రకటించే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడ పోతుంది కాంగ్రెస్, ఏమవుతుందనే చర్చ గాంధీ భవన్, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లు, పార్టీ సీనియర్లు, మంత్రులు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియదు, కానీ ఈ డ్యామేజ్ మాత్రం కాంగ్రెస్ పూడ్చలేరు. ఈ డ్యామేజ్ని రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడితే నెక్స్ట్ రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడితే కవర్ అయిపోతుందేమో.
ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకత తగ్గించుకోనికి 4 స్కీమ్లు ఇచ్చి జనాలను కొద్దిగా మచ్చిగా చేసుకొని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవచ్చేమో. కానీ ఈ పోల్ గురించి ఈ పోల్ అయిపోయా, ఇది ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇది మండుతూనే ఉంటుంది. ఇది ఒక బీఆర్ఎస్కి అస్త్రంగా మారిపోయాయి కదా. ఉత్తగా వాళ్ళు కాంగ్రెస్ను ఉత్తగా దొరకబట్టేసిండ్రు ఈ పోల్తోనా. ఎవరు బాధ్యత వస్తారో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ మాత్రం ఇదే. ఎవరెవరు బాధ్యత వహించి దీన్ని ఏదో ఒకటి చేస్తే తప్ప కనీసం మళ్ళీ ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. లేకపోతే పోస్టులు ఇచ్చేటప్పుడు కనీసం ఎక్స్పీరియన్స్, మినిమం ఎక్స్పీరియన్స్, అసలు ఎవరు వాట్ ఢిల్లీ వాళ్ళు సీరియస్ అయ్యారంట, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని. ఢిల్లీ వాళ్ళు సీరియస్ అయినారు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. మేమేదో ప్రశాంతంగా ఢిల్లీలో ప్రచారం చేసుకుంటుంటే కింద మీద వాడి ఇన్ని సంవత్సరాల తర్వాత మేమేదో ప్రచారం చేసుకుంటుంటే ఏమన్నా 4 సీట్లు వస్తే చూసుకుందామని అనుకుంటున్న టైంలో ఈ పోల్ ఒకటి పెట్టేసి మొత్తం ఢిల్లీ ప్రచారస్థంగా మారిపోయి అంత లుక్సాన్ అయిపోయింది కాంగ్రెస్ ఢిల్లీలో కూడా. అక్కడ దాకా పోయింది వ్యవహారం. ఇది ఏం జరుగుతుందో కానీ దీనికి ఎవరు బాధ్యులు ఎవరో తీసుకోవాలన్న డిమాండ్ మాత్రం కాంగ్రెస్లో గట్టిగా వినిపిస్తుంది. ఇట్లాంటి అనుభవం లేని లీడర్లకు ఏంటేంటో పోస్టులు అప్పచెప్పి కాలు మొక్కిరని ఏలు మొక్కిరని అనవసరమైన పోస్టులు అప్పచెప్పి పార్టీని సర్వనాశనం చేసిరన్న చర్చ మాత్రం కాంగ్రెస్లో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.